అది వీరనాయకునిపాలెం. నా పేరు పున్నయ్య అండి. మాకు ఏసీలకు ఇచ్చిన అసమయం భూములు తలాఖరు ఎకరం ఇస్తే అది మన రోషి గారు మాజీ ఎమ్మెల్యే గారు అక్రంగా కేసులు పెట్టి అవి మొత్తం దోసుకుపోయాడు, మొత్తం తీసేసాడు. అక్కడ ధర్నాలు చేసిన మమ్మల్ని పోలీసు వాళ్ళు వచ్చి అన్యాయంగా మమ్మల్ని కొట్టి అసలు ఊరు శ్మశానం చేశాడు. మా కోరి 60 ఎకరాల కోరిలో దాదాపు 3 వంతులు మొత్తం గోతులు పెట్టి తీసుకొని వెళ్ళాడు. ఇవాళ మా ఎమ్మెల్యే గారు నరేంద్ర గారు వచ్చినాక మాకు రోడ్డు గాని ఏదైనా గాని మాకు శుభ్రంగా అన్ని పనులు చేస్తున్నాడు. మేము మొత్తం మా ఊరు మొత్తం అటే జనం ఎమ్మెల్యే గారు అమ్మటే ఉండారు. ఇవాళ శుభ్రంగా మాకు నరేంద్ర గారు వచ్చినాక రోడ్లు గాని ఏ పని అయినాక మాకు వీరనాయకునిపాలెనికి శుభ్రంగా పనులు అవుతున్నాయండి. మన చేబ్రోలు మండలంలో గత ప్రభుత్వం వైసీపీ గవర్నమెంట్ లో ఈ మైనింగ్ గురించి అనేక అక్రమాలు అవినీతి జరిగింది. దాని మీద మన శాసనసభ్యులు వారు గత 28/10/24న ఈ ప్రభుత్వం చేసిన అవినీతి గురించి ఎన్నో ధర్నాలు చేయటం, దాని మీద వ్యతిరేకంగా మన పోరాటం చేయటం జరిగింది. దాని గురించి అప్పుడు వీళ్ళు చేసిన పొరపాట్ల వలన మన మండలంలో అనేక గ్రామాల్లో రోడ్లు దెబ్బతింటం జరిగింది. ఆ రోడ్లు బాగు చేయటం, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ డెవలప్మెంట్ అన్నది మన శాసనసభ్యులు వారు ఎంతో కృషి చేసి దీనికి గాను ఇప్పుడు ఈ రోడ్లు డెవలప్మెంట్ కి 1,05,00,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. మన శాసనసభ్యుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. గత గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ లో సెలపాడు, శేఖరు, అహంకారం, శుద్ధ పిల్లలు కోరీలు విపరీతంగా అక్రమంగా మైనింగ్ సంపాదించిన గవర్నమెంట్ దాని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న మా నరేంద్ర గారు ఎంతో కృషి చేసి పోరాటం ఫలితంగా ఇవాళ దెబ్బతిన్న రోడ్లకు గాను ₹1,00,000 పైగా నిధులు వచ్చినాయి. దానికి సంబంధించి మేము నరేంద్ర గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా పొన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు ధూళిపాళ నరేంద్ర కుమార్ గారు చేబ్రోలు మండలంలోని వడ్లమూడి, సెలపాడు, వీరనాయకునిపాలెం, తేకూరు గ్రామాలకి ₹1,05,00,000 నిధులు అభివృద్ధికి మంజూరు చేపించినందుకు ఈ గ్రామ ప్రజలుగా అందరం కూడా మా నరేంద్ర కుమార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. గత ప్రభుత్వంలో ఉన్న పాలకులు మా ప్రాంతాన్ని దోచుకొని కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు, 1,000 కోట్ల రూపాయలు సంపాదించుకొని ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి మా నరేంద్ర కుమార్ గారు ఆ దోపిడీని ఆపడానికి ఎంతో ప్రయత్నం చేసి అనేకమైన ధర్నాల కార్యక్రమం ద్వారా ఆఖరికి ఆ కోరి గుంటలో నిద్ర చేసి ఆ కార్యక్రమాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తే అప్పటి ఉన్న అధికారులు ఆ పాలకులకి సపోర్ట్ చేశారు తప్పితే ప్రజల కోసం, ప్రజల పక్షాన పోరాటం చేసే నరేంద్ర కుమార్ గారికి ఏ విధమైన సపోర్ట్ చేయకపోగా అక్రమ కేసులు బనాయించిన సంగతి మీరందరూ కూడా గుర్తెరగాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. పేద ప్రజలు ఉన్నారు, వారికి ప్రభుత్వం ఇచ్చిన భూములు కూడా వాళ్ళు బెదిరించి వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించి అన్యాయంగా, దౌర్జన్యంగా మరి మైనింగ్ చేసుకుని అక్రమంగా సంపాదించిన విషయం మనందరికీ తెలుసు. 70, 80, 100 అడుగుల లోపు తవ్విన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. నరేంద్ర కుమార్ గారు ఏదైతే పోరాటం చేశారో ఆ ఫలితమే ఇవాళ మా గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని చెప్పి మేమందరం కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తపరుస్తా ఉన్నాం. ఈ రోజు ₹1,05,00,000, సేకూరికి 40 లక్షలు, వీరనాయకునిపాలెం 15 లక్షలు, వేజెండ్ల 15 లక్షలు, అదేవిధంగా సెలపాడు 15 లక్షలు, నారాకోడలు 10 లక్షలు, ₹1,05,00,000 నరేంద్ర కుమార్ గారు మరి మాకు నిధులు మంజూరు చేపించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి నరేంద్ర కుమార్ గారికి మేము ఎప్పుడు కూడా అండదండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు.